హాయ్ హలో స్కాలర్ ధర్మ ఛానల్కి వెల్కమ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి బిపిన్ చంద్రపాల్ వచ్చేసి మన ఏపీలో పర్యటించాడు కదా. సో దానికి సంబంధించి సో మనకి లాల్ బాల్ పాల్ అని ఒక అతివాదుల సంఘం అతివాదుల ఉంటారు కదా. అతివాదుల్లో ఈయన చాలా కీలకమైన వాడు బిపిన్ చంద్రపాల్. సో ఈయన ఏంటంటే మన వందే మాతరం ఉద్యమం జరిగినప్పుడు ఏపీకి పర్యటనకు వస్తాడు. సో 1907 ఏప్రిల్లో ఈ వందే మాతరం ఉద్యమం ఈయన వల్లే ఊపందుకుంది ఆంధ్రాలో అని చెప్పొచ్చు బలంగా కూడా. అలాగే ఈయన ఆంధ్రాకి రావడానికి కారణం వచ్చేసి కృష్ణారావు, ముట్టూరు కృష్ణారావు, ఈయన కృష్ణాపత్రిక సంపాదకులు. ఆయన ఆహ్వానం మేరకు బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాకి వస్తాడు. వచ్చి రాగానే మనకు ఉత్తరాంధ్ర నుంచి దక్షిణాంధ్ర వరకు కూడా ఆయన పలు కార్యక్రమాలు నిర్వహించారు. అందులో మొదటిగా వచ్చేసి విజయనగరం సందర్శన. సో ఒక్కసారి క్వశ్చన్లు ఇలా అడగవచ్చు. ఆంధ్రాకి వచ్చినప్పుడు మొదటి ప్రసంగం ఎక్కడ జరిగింది లేదా మొదటి మీటింగ్ ఎక్కడ జరిగింది అనేసి అడగచ్చు. సో అది కూడా మనం క్వశ్చన్ చేసాము, ఎంసీక్యూస్ చేస్తున్నాము. రోజు వీలైతే అందరూ అందులో ఫాలో అవ్వండి, క్వశ్చన్ చేయండి, ఓకేనా. సో బయట ఎక్కడ కూడా కమర్షియల్ వాళ్ళు చేస్తున్నటువంటి క్వశ్చన్ల కంటే కూడా మనం చదువుకొని ప్రతి పాయింట్ ఇది ఈ విధంగా అడిగితే ఎలా రావచ్చు, ఇంకో విధంగా ఎలా రావచ్చు అని ఎగ్జామ్ ఓరియంటెడ్లో నేను క్వశ్చన్ చేస్తుంటాను. దీని వెనుక ఎటువంటి మానిటైజింగ్ ఆలోచనలు లేవు కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఓకే. సో ఈయన తర్వాత రాజమండ్రికి వచ్చాడు. రాజమండ్రిలో దాదాపు కొన్ని రోజుల పాటు 5 సభల్లో ఈయన ప్రసంగించారు. సో ఈయన ఈ ప్రసంగాలు చేస్తే ఆ ప్రసంగాలని చిలుకూరి వీరభద్రరావు ఆయన తెలుగులోకి అనువదించి జాతికి చెప్పారు. అలాగే ముఖ్యంగా ఆయన ప్రసంగాల్లో ఏం చెప్పారంటే స్వరాజ్ అంటే మనకు తెలుసు కదా, మన పాలన మనమే చేసుకోవడం అనే నినాదాన్ని, అలాగే బహిష్కరణ అంటే బ్రిటిషర్స్ యొక్క విద్య అలాగే చదువులు ఇవన్నీ కూడా బహిష్కరించాలని చెప్పాడు. అది ఆంధ్రాలో తూచా తప్పకుండా పాటించారు. విద్యాలయాలు బహిష్కరించారు, వస్తువులు బహిష్కరించారు, ఉద్యోగాలు బహిష్కరించారు. సో అలా బహిష్కరించారు. ఇదంతా బలంగా వినలోకి వెళ్ళింది. అలాగే మరొక ముఖ్యమైన పాట వచ్చేసి ఈ బాలభారతి సమితి మనకు రాజమండ్రిలో జరుగుతుంది. సో ఈ బాలభారతి సమితి అనేది కొంతమంది యువకులు కలిసి పెడతారనమాట. సో ఎందుకంటే ఇది అప్పట్లో వందే మాతరం ఉద్యమాన్ని బలంగా ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తారు. కళాశాల విద్యార్థి అని చెప్పొచ్చు. అలాగే ఫర్దర్ మచిలీపట్నం వచ్చారైనా. ఇక్కడ మనకు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది కదా, ఆంధ్ర యూనివర్సిటీకి అక్కడ ఆయన చేసిన స్పీచెసే దీనికి పునాదని చెప్పొచ్చు. అలాగే